ఏంటండి సర్దుకుంటున్నానని చూస్తున్నారా? సో, మన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. చాలా నీట్‌గా పెట్టుకోవాలి. అండ్ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసుకుంటూ పెట్టుకోవాలి కదా! సో, ఇప్పుడు అవన్నీ అలవాటు చేసుకుంటున్నాను ఇప్పటి నుంచే నేను. సో, యెల్లో ఫ్రాక్ అనమాట. చాలా అంటే చాలా బావుంది ఇది. ఒకసారి ట్రై చేశాను కూడా. అండ్ మనకి బ్యాక్ సైడు ఇలా అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. కొంతమంది షార్ట్ లైక్ చేస్తారు. సో, షార్ట్ అనమాట ఇది. ఇట్లా షార్ట్ వచ్చింది. దీని కిందకి ఇట్లా, ఇలా అటాచ్ చేసుకోవచ్చు. మనం ఇవి వేసుకుంటే ఆ లుక్ అనేది బావుంటుంది. సో, అందుకనే పర్టిక్యులర్‌గా నాకు ఈ పిక్చర్ చూపించి, ఈ పిక్చర్ చూపించి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనేది ప్రతి ఒక్కటి నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, ఈ డిజైనర్ అవుట్‌ఫిట్స్ నేనే చేపిచ్చాననమాట. ఇది నా ఫేవరెట్ అనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలా ఆహా! ఈ లోగో ఏయించాలని చెప్పి బ్లేజర్ మీద. ఆహా! చూసారా ఎంత అద్భుతంగా ప్యాక్ చేస్తున్నా. బట్ ఏంటండి సర్దుకుంటున్నానని చూస్తున్నారా? సో, మన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. చాలా నీట్‌గా పెట్టుకోవాలి. అండ్ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసుకుంటూ పెట్టుకోవాలి కదా! సో, ఇప్పుడు అవన్నీ అలవాటు చేసుకుంటున్నాను ఇప్పటి నుంచే నేను. సో, బిఫోర్ అయితే కొంచెం మమ్మీ ఉండేది. షూటింగ్స్ అంటే హడావిడిగా వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు అలా కాదు కదా! మనం కూడా ఒక మమ్మీ అవుతున్నాం కాబట్టి మనం కూడా కేర్ తీసుకోవాలి అని తెలిసొచ్చింది నాకు కూడా. సో, అందుకనే ఈరోజు నా మెటర్నిటీ షూట్ కోసం బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. సో, ఇప్పుడు ఈ ఫ్రాక్స్ అన్నీ నేను సెట్ చేసుకోవాలి. రేపు మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసుకున్నాననమాట. ఒక 8 ఫ్రాక్స్ అయితే తెప్పించాను. సో, అవి ఎంతవరకు చేస్తానో కూడా నాకు తెలీదు. ఎలా జరుగుతుందో నాకు తెలీదు. ఐడియా లేదు. సో, ఇప్పుడు 8 ఫ్రాక్స్ ప్యాకింగ్ చేయాలి. అమ్మో! ఒక్కొక్కటి చూసారా ఎంతుంటుందో మొత్తం. చాలా లెంతీగున్నాయి. మంచి రఫుల్స్‌తోనొచ్చినాయనమాట. చూడ్డానికే చాలా బావున్నాయి. వేసుకున్నప్పుడు తెలుస్తది మనకి ఏంటి అనేది. సో, ఈ ఫ్రాక్స్ అన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్ రెంటల్ ఫ్రాక్స్ బై మానస అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాననమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయనమాట. కొన్నైతే నా కోసం స్పెషల్‌గా ఆమె స్టిచ్ చేయించి పంపించారు. చూపిస్తా. ఫస్ట్ యెల్లోతో స్టార్ట్ చేద్దాం. శుభకార్యం గదా! యెల్లోతో స్టార్ట్ చేద్దాము. నాకు భలే నచ్చింది ఈ ఫ్రాక్ అయితే. కానీ బావుంటది గానీ, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏసుకోవాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. మా ఆయన ఉన్నారు కదా! హెల్ప్ చేస్తాడు ఏముంది. చూసారా? భలే ఉంది ఫ్రాక్ అయితే. సో, ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి గానీ, ఏదైనా బర్త్‌డే ఫంక్షన్స్‌కి గానీ, ఇట్లా మెటర్నిటీ షూట్స్ గానీ, వీళ్ళు రెంట్స్ ఇస్తారనమాట. వీళ్ళ పేజ్‌లో చాలా ఉన్నాయి కలెక్షన్స్. అండ్ మన కస్టమైజ్డ్ చేసి కూడా ఇస్తారు. పర్చేస్ చేసుకోవాలన్నా కూడా సేల్ చేస్తారు వీళ్ళు. తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేసేయండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి యెల్లో కలర్. సో, యెల్లో ఫ్రాక్ అనమాట. చాలా అంటే చాలా బావుంది ఇది. ఒకసారి ట్రై చేశాను కూడా. అండ్ మనకి బ్యాక్ సైడు ఇలా అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. మనకి కొంతమంది లావుగా ఉంటారు కదా! 3XL, 4XL వాళ్ళకి కూడా సరిపోతాయి ఇలాంటివన్నీ. సో, దీంట్లో మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. సో, నేను ఏ కలర్స్ తెప్పించానంటే యెల్లో అండ్ పింక్. నా ఫేవరెట్ కలర్ పింక్. పింక్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇదేదో నెమలి పించం ఉన్నట్టుంది ఇది. అమ్మోయ్! ఒక 4 కేజీస్ ఉంటదేమో ఇది. అంత వెయిట్ ఉంది. మొత్తం రఫల్స్ అంతా నెట్టెడ్ అనమాట ఇది. ఇగో చూసారా నేను కనిపిస్తున్నానా? అమ్మో! కనిపిస్తున్నానా? సో, ఇది డిజైన్ అయితే సూపర్‌గా ఉంది. ఇలాంటి అవుట్‌ఫిట్స్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఒకసారి పేజ్ అయితే చెక్ చేయండి. అండ్ మనం పర్చేస్ చేయాలంటే ఇంతింత కాస్ట్‌లు పెట్టి మనం పర్చేస్ చేయలేము గదా! సో, బెటర్ దెన్ రెంట్ తీసేసుకుంటే చక్కగా ఆ షూట్‌కి యూజ్ చేసేసి మళ్ళీ రిటర్న్ చేసేయొచ్చు. వీళ్ళు ప్రాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా చూపిస్తాను నేను ఏమేం పంపించారు అనేది. సో, రెంట్ కూడా చాలా రీజనబుల్ అనమాట. సో, పింక్ కలర్. యెల్లో, పింక్ అండ్ వావ్! రెడ్ కలర్. ఇదేంటి రెడ్ కలరు? ఓకే. అంటే ఇది ఎలా వస్తదంటే మనకి నడుము దగ్గర నుంచి, హిప్ దగ్గర నుంచి ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఫ్రాక్ చూపిస్తా ఫస్ట్ మీ అందరికీ. ఓహ్ మై గాడ్! ఎత్తలేకపోతున్నాను బరువు. హమ్మయ్య! ఫ్రాక్. సో, ఫ్రంట్ వచ్చేసి ఫ్రాక్ ఇలా ఉంటది. సో, ఇవన్నీ తీసుకున్నాను గానీ బానే ఉంది. కానీ అక్కడ ఎలా యేసుకుంటానా అని నాకు డౌట్. చూద్దాం. ఎన్ని ఫ్రాక్స్ అవుతాయో, ఎంత షూట్ చేస్తానో, నా ఓపిక ఏం జరుగుతుందో రేపు చూద్దాం. సో,
ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్ వచ్చిందనమాట. ఇవన్నీ నా కోసం కొన్ని అయితే కస్టమ్ స్టిచ్ చేశారు, అది చూపిస్తాను ఏం స్టిచ్ చేశారు అనేది. సో ఇది రెడ్ ఫ్రాకు, దీనికి వచ్చేసి పైన ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర నుంచి కడితే ఒక యువరాణి లుక్ అనేది వచ్చేస్తుంది. సో స్లీవ్లెస్ అంటే అన్ని స్లీవ్లెస్ కాదు, హ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్లీవ్లెస్ ఇచ్చారనమాట. దీనికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. హ్యాండ్స్ కూడా సపరేట్గా ప్యాక్ చేసి పంపించారు నీట్గా. వీళ్ళ స్టోర్ కూడా వరంగల్లో ఉంది. స్టోర్ విజిట్ చేయాలంటే వరంగల్ నియర్ బై ఎవరున్నా కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర, ప్రాబ్లం ఏం లేదు. సో రెడ్ కలర్ ఇది. ఇంకొకటి వచ్చేసి పర్పుల్. సో పర్పుల్ వచ్చేసి కొత్తది అనమాట. ఇది డిజైన్ చేసి పంపించింది తను. థ్యాంక్ యూ మానస. సో పర్పుల్ కలర్కి ఇలా హ్యాండ్స్ పెట్టి ఒక 1 month బ్యాక్ అక్క స్టిచ్ చేస్తున్నాను, పంపిస్తాను మీకు అని చెప్పేసి పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మానస. ఇది కూడా అన్నీ చూసారా, బ్యాక్ సైడ్ అంతా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఎంత పెద్ద అంటే కొంతమంది లావు ఉంటారు కదా 3XL 4XL, వాళ్ళకు కూడా యూజ్ అయిపోతుంది ఇది చక్కగా అడ్జస్ట్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్. ఎన్ని కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మన లేడీస్కి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్. అండ్ మనకి నెట్టెడ్ రఫుల్స్, మొత్తం నెట్టెడ్ వచ్చింది. అండ్ లోపల వచ్చేసి మళ్ళీ ఇంకో నెట్టెడ్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ బాగుంది. పర్పుల్ కలర్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారు. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఫేవరెట్ కలరు. ఇదైతే నేను చెప్పా తనకి నాకు ఇలా కావాలి అని, లైక్ మన క్రిస్టియన్ వెడ్డింగ్ ఉంటుంది కదా, సో అలా కావాలి అని చెప్పి ఇది చేయించాను అనమాట. చూసారు ఎంత బాగుందో, ఇది వైట్ కలర్. వావ్, ఒక ఏంజెల్లా ఉండాలి అని, ఒక ఏంజెల్ లుక్ లాగా కనిపించాలి మనకి అని చెప్పేసి ఈ వైట్ అనేది స్టిచ్ చేయించాను అనమాట. సో ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఇలా నెట్టెడ్తో చేశారనమాట. యాస్టీజ్ నేను ఎలా కావాలి అని అన్ని పిక్ పంపించారు, రిఫరెన్స్ పిక్ అనమాట తనకి. సో యాస్టీజ్ అలాగే స్టిచ్ చేయించింది, చాలా బాగుంది. నాకైతే ఫ్రాక్ అయితే బాగా నచ్చింది. అండ్ దీనికి తోడు అండ్ చెప్పాను కదా మనకి హిప్ దగ్గర నుంచి మనకి ఇట్లా ఒక యువరాణి లుక్, లైక్ మనం ప్రిన్సెస్ లాగా ఫీల్ అవ్వచ్చు అట్లా. ఇది కట్టుకొని నడుము దగ్గర కట్టుకుంటే ఇలా నెట్టెడ్ అనమాట, కిందకి ఇలా వస్తుంది. సో వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఐ థింక్ బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇలా నెట్టెడ్ మీద డిజైన్ చేసి పంపించారు. ఇప్పుడు ఉంది కదా, మనకి ఏదైనా వేసుకుంటేనే లుక్ బాగా తెలుస్తుంది. సో అన్నీ రేపు ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుందో అని. ఎలాగో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఫొటోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి చూసేసేయచ్చు. సో వైట్ ఇది. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా హ్యాండ్స్ కూడా పంపించారని, రెడ్ దాని మీదకి హ్యాండ్స్. సో స్లీవ్లెస్ వేయని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సో ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇట్లా నెట్టెడ్ కావాలంటే నెట్టెడ్, ఇట్లా రఫుల్స్ లాగా కావాలంటే ఇలా డిజైన్స్ 2 వెరైటీస్ పంపించారు. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఇంకో ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా కస్టమైజ్డ్ చేసి పంపించారనమాట. ఈ ఫ్రాక్స్లో గందరగోళంలో అది ఎక్కడ ఉందో నెతకాలి ఇప్పుడు అది. అయ్యో ఏది రఫుల్స్ ఫ్రాక్స్ పెద్ద ఉన్నాయి. ఇవన్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగున్నాయి కదా అని సెలెక్ట్ చేసుకున్నా. కానీ బాగుంటాయి పిక్చర్స్ అయితే నాకు తెలిసి. ఇది కూడా యాష్ కలర్. ఇది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అనమాట. అన్నీ ఇట్లా రఫుల్స్ లాగా వచ్చినాయి కదా, ఇది ఒక్కటి లైట్ వెయిట్ తీసుకున్నాను బాగుంటుందని. సో ఇదేంటంటే లైక్ ఒక అంబరిల్లా మోడల్ టైప్ అనమాట. ఇది ఇంత వస్తామో తీస్తున్న కొద్ది వస్తుంది ఇది. ఇట్లా అంబరిల్లా పైకి వేస్తాం కదా ఆ టైప్ ఇది. సో దీనికి కూడా హ్యాండ్స్ వచ్చింది. ఏం లేదు, మనం అటాచ్డ్ హ్యాండ్స్. కొంతమంది స్లీవ్లెస్ ఇష్టపడతారు, కొంతమంది ఇట్లా హ్యాండ్స్ ఉంటే లైక్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇట్లా వేసేసుకోవడమే అంతే. అండ్ ఇంకా కావాలి అనుకుంటే ఒక ఫ్లవర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది యాష్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ. సో బ్లూ కూడా చాలా బాగుంది. ఇదేంటి అంటే లైక్ షార్ట్ వేసేవాళ్ళు షార్ట్ వేసుకోవచ్చు బ్లూ కలర్. లేదు మనకి షార్ట్ వద్దు అనుకుంటే దానికి అటాచ్డ్గా ఇది పంపించారనమాట, ఇట్లా ఫ్రాక్ లాగా. లైక్
ఇది కూడా మొత్తం నెట్టెడ్ అనమాట. బాగున్నాయి కదా కలెక్షన్స్, నాకైతే సూపర్గా నచ్చింది. మీకు పిక్ చూస్తే, మీకు రిఫరెన్స్ పిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను పక్కన డిస్ప్లే ఇస్తాను రిఫరెన్స్ పిక్స్ ఎలా ఉన్నాయి చెప్పేసేయండి. సో ఇది ఫ్రాక్ లాగా, కొంతమంది షార్ట్ లైక్ చేస్తారు. సో షార్ట్ అనమాట ఇది, ఇట్లా షార్ట్ వచ్చింది. దీని కిందకి ఇట్లా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. పక్కన రిఫరెన్స్ పిక్సెస్ వస్తూ ఉంటాయి, చూసేయండి మీకు అర్థమవుతుంది. ఇది కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా మనందరి ఫేవరెట్ కలర్ చెప్పేయండి. బ్లాక్. అమ్మో, ఇది చూస్తే నాకు భయం వేస్తుంది. ఇంత పెద్ద కవర్లోని ఇది ఒక్కటే సింగిల్ అనమాట, సింగిల్గా వచ్చింది ఇది బ్లాక్ కలర్. చూడండి ఎంత ఉందో, చాలా ఇష్టంగా తీసుకున్నాను. బ్లాక్ కావాలి బ్లాక్ కావాలి అని చెప్పేసి. మనకి అన్ని కలర్స్ ఉన్న బ్లాక్ అనేది చాలా 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 ఫేవరెట్ కదా అందరికీ. సో చాలా ఇష్టంగా తీసుకున్నాను. దీన్ని ఎలా చూపించాలి ఇప్పుడు, చాలా పెద్దగా ఉంది. అమ్మాయి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేశాను అనమాట, మీ అందరికీ చూపిద్దామని. మంచి కలెక్షన్స్ ఎప్పుడు అందరికీ చూపించాలి, దాచుకోకూడదు. సో అందుకే చూపిస్తున్నాం మీ అందరూ. అమ్మాయి ఇది ఒక 10 కేజీలు ఉంటుంది. అంటే మనకి ఇలా అనిపించినా కూడా వేసుకుంటే లుక్ అనేది, ఆ ఫోటో షూట్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా. కొంచెం ఒక రోజు బేర్ చేస్తే ఏమైపోతుంది. సో అందుకనే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రంట్ మంచిగా వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి భలే ఉంటాయి ఇవన్నీ. ప్రెగ్నెన్సీలో కూడా వేసుకోవచ్చు అని నేను నిరూపిద్దామని చెప్పి తీసుకున్నాను. కొంతమంది అమ్మో ఇంత వెయిటా మన వల్ల కాదంటారు, కానీ మనం వేసుకుంటే ఆ లుక్ అనేది బాగుంటుంది. సో అందుకనే పర్టికులర్గా నాకు ఈ పిక్చర్ చూపించి ఇది కావాలి అనేది ప్రతి ఒక్కటి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్. ఇది కూడా చాలా లెంత్ ఉంది. సో దీని బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఉందో, లైక్ ఒక ప్రిన్సెస్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్. సో ఆ టైప్ మోడల్ అనమాట ఇది మొత్తం. ఇది కూడా మొత్తం నెట్టెడే. చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇంకా ప్రాప్స్ ఉన్నాయి, చూపిస్తా. ప్రాప్స్ ఏం పంపించారో చూడలేదు నేను. వావ్ వావ్ పింక్. సో ప్రాప్స్ కూడా అంత నీట్గా పంపించారు. కమింగ్ జూన్. వావ్. ఓ స్లేట్ పంపించారు, అండ్ ఫ్లవర్స్ అండ్ బెల్ట్. అలాగే వాట్ ఇట్స్ బాయ్. అమ్మో బాయ్ వచ్చింది నాకు. బెల్ట్స్ ఇవేంటి, మమ్ టు బీ. ఇవన్నీ యూజ్ చేశాను లేదో నాకు తెలియదు, కానీ అన్నీ పంపించారు. అంటే ఇన్ని వెరైటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. డాట్ టు బీ చాలా వెరైటీస్ ఉన్నాయి. వావ్ ఇట్స్ అ గర్ల్. బాయ్ ఆర్ గర్ల్ తెలీదు. సో 2 పంపించారన్నమాట. ఓట్ బాయ్ గర్ల్. అయ్యి ఇవన్నీ చేయలేదు. క్యాప్స్, బెల్ట్స్ ఉన్నాయి. టాప్స్ చూసారా అన్నీ ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి. చక్కగా మనం ఏమి పర్చేస్ చేయక్కర్లేదు, ఓన్లీ రెంట్ తీసేసుకుంటే సరిపోతుంది. పింక్ అండ్ బ్లూ క్యూట్గా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి క్యూట్గా. సో థ్యాంక్ యూ మానస. అసలు నేను ఇవి మర్చిపోయాను, బేసిక్గా నాకు ఐడియా గుర్తు కూడా లేదు. అలాంటిది తను అన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా అన్నీ పంపించిందనమాట. సో ప్రాప్స్, రెంటల్ ఫ్రాక్స్, అమ్మయ్య నాకైతే ఒక టెన్షన్ అయితే తీరిపోయింది. ఎందుకంటారా, ఇప్పుడు ఈ మెటర్నిటీ షూట్ అనుకుంటే మనం అన్నీ ఎక్కడ తిరగలేము కదా. సో బెటర్ ఇక్కడ మనం బుక్ చేసేసుకుంటే పంపించేస్తారు, చక్కగా షూట్ చేసుకొని మళ్ళీ మనం పంపించేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా నేను కింద ఇస్తాను, తన పేజ్ని కొలాబ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. చక్కగా రెంట్ తీసుకోండి, ఇలాంటివన్నీ యూజ్ చేసుకోండి, హ్యాపీగా ఫోటోషూట్ చేసుకోండి. ఫస్ట్ ఏ టెన్షన్ ఉండదన్నమాట. ఓకేనా, అన్నీ బాగున్నాయి కదా. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయడం ఒక ఎత్తు. ఇవి కాకుండా మళ్ళీ మా ఆయన బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఏమేమి పట్టుకుంటున్నానో. సో ఎలా ప్యాక్ చేసుకొని చూపిస్తాను మీ అందరికీ. సో మా ఆయన హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా, నా వల్ల అయితే కాదు. చూస్తున్నారు ఎంత కష్టపడిపోతున్నాను.
అమ్మ పిచ్చిదాన్ని అనుకుంటారు ఇవన్నీ పెట్టుకున్నాను. పిలుస్తాను మా ఆయన్ని, ప్యాక్ చేపిస్తా బ్యాగుల్లో. మళ్ళీ ఇవి పెట్టాలంటే నా వల్ల కాదు. ఒకటి తక్కువైంది, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకటి తక్కువైంది. ఇన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి, దాని మీదకి తగ్గట్టుగా జ్యువెలరీ కూడా ఉండాలి కదా, అది తక్కువైంది. అది చూపించడం మర్చిపోయాను నేను. సో సడన్గా మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. సో ఇంత మంచి కాస్ట్యూమ్స్ వేసినప్పుడు ఒక మనకి ఇయర్ రింగ్స్ కానీ లైట్ మన జ్యువెలరీస్ కానీ కంపల్సరీ కావాలి కాబట్టి నేను కొన్ని జ్యువెలరీస్ అయితే తెప్పించేశాను. ఇది ఆర్కే జ్యువెలరీ కలెక్షన్స్ అని, ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను మీ అందరికీ. చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, అలాగే వెస్ట్రన్ వేర్కి సంబంధించినవి ఉంటాయి. చూసారా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. ఇదైతే నాకు బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం అన్నీ వెస్ట్రన్ డ్రెస్సెస్ కదా. సో దాని మీదకి అయితే బాగా సెట్ అవుతుంది. ఒకవేళ ట్రెడిషనల్గా సారీ ఏదైనా అనుకుంటే సో దానికి యూజ్ చేద్దామని చెప్పేసి తెప్పించాను. సో ఇది కూడా చూసారా స్టోన్స్ మంచి క్వాలిటీ అనమాట. వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో మేము పర్చేస్ చేస్తున్నాము. సో అక్కడి నుంచి తెప్పించాను ఇవన్నీ. చాలా రీజనబుల్ ప్రైజెస్. బుట్టలు చూసారా, అయ్యయ్యో బుట్టలు చూసారు ఎంత బాగున్నాయో, పెద్దగా ఉన్నాయి బుట్టలు. మంచి క్వాలిటీ, మనం రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా ఈ షైనింగ్ అనేది పోదు. సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను, కొలాబ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ గౌరీ నాయుడు, ఆ పేజ్లో చూసేసేయండి. మీకు కావాల్సిన మొత్తం జ్యువెలరీకి సంబంధించినవి, డ్రెస్సెస్కి సంబంధించినవి ఏం కావాలన్నా దొరుకుతాయి మీ అందరికీ పేజెస్కి పర్చేస్ చేసుకోవాలనుకుంటే. సో ఇలా రకరకాల డిఫరెంట్గా ఉన్న సెట్స్ అన్నీ తెప్పించాను అనమాట. సో ఇవి కూడా ఎంతవరకు వాడతాను అనేది చూడాలి. బాగుంటాయి కానీ కలెక్షన్స్ అయితే భలే ఉంటాయి వీళ్ళ దగ్గర. పులిగోరు చూసారా మీరు ఎవరైనా? పులిగోరు ఒరిజినల్ కాదులేండి, ఆర్టిఫిషియల్. ఇది ఆర్టిఫిషియల్, ఒరిజినల్ అనుకున్నారు మళ్ళీ. సో లక్ష్మీదేవి లాకెట్ అనమాట. ఇది భలే ఉంది కదా, ఇది నాకు క్యూట్ అనిపించింది ఇది. కానీ మనం చీర కట్టుకొని ఇట్లా ఒకటి పెట్టుకుంటే అందంగా కనిపిస్తాం. సో ఇవైతే అక్కడి నుంచి తెప్పించాను. సో ఏది సెట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి, అంటే నేను కొన్ని సారీస్ కూడా అనుకుంటున్నాను షూట్లోని. సో ఓపిక బట్టి చేయాలి ఇంకా అక్కడ. సో డ్రెస్సెస్ మీదకి సెట్ అయినవి కొన్ని మాత్రమే ఉంటాయి, సారీస్ మీదకి సెట్ అయినవి కొన్ని ఉంటాయి కదా. సో అట్లా అని 2 తెప్పించాను వాళ్ళ దగ్గర నుంచి. మీరు కూడా ఈ కలెక్షన్స్ కావాలి అంటే ఆర్కే జ్యువెలరీ కలెక్షన్స్ ట్యాగ్ చేస్తాను, చూసేసేయండి. ఇంకోటి వచ్చేసి ఇది పక్కన పెడితే ఇయర్ రింగ్స్. మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ వేర్ అనమాట. మొత్తం అన్నీ డిజైన్ వెస్ట్రన్ వేర్కి సంబంధించింది తెప్పించా. అంటే ఏది మనకి యూజ్ అవుతుంది అనేది మనకు తెలీదు, దేని మీదకి ఏది సెట్ అవుతుంది. ఇప్పుడు ఎల్లో మీదకి ఇగో చూడండి బాగుంటుంది, కాంట్రాస్ట్ కలర్, గ్రీన్ కలర్. సో అట్లా ఏది సెట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఇవి కూడా తెప్పించాను అనమాట. ఇది సత్య యాక్సెసరీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, ప్రతిదీ నేను ట్యాగ్ చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోండి, చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైసెస్ కూడా ఇవన్నీ. సో ఇట్లా ఆమె దగ్గర ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేశాను. మంచి జుమ్కాసు సెట్స్, పెద్ద జుమ్కాసు. అంటే నాలా కొంతమంది లైక్ చేస్తారు కదా పెద్ద జుమ్కాసు, ఆమె సేల్ చేస్తున్నారు. మంచి ఆఫర్లో కూడా పెడుతున్నారు. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా, సో చూసి తీసుకోండి. మంచి కలెక్షన్స్ ఉంటాయి, మిస్ అవ్వద్దు. చూసారా జుమ్కాలు, అంటే వీటి మీద సెట్ అవుతుంది అనే కాదు, నా పర్సనల్గా యూస్ కోసం కూడా తీసుకున్నాను అనమాట. ఒకసారి చూపిద్దాం మీ అందరికీ జ్యువెలరీ కలెక్షన్స్ అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. ఇవైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇవి కొంచెం భలే ఉన్నాయి ఇవి అసలు మోడల్ కదా, క్యూట్గా ఉన్నాయి. ఇలాగా సత్య యాక్సెసరీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ మోడల్స్ అన్నీ తెప్పించాను. కొంచెం పెద్దవి కూడా తీసుకున్నాను, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ ఏమైనా సెట్ అయితే దాని మీద మ్యాచ్ అయిపోతుందని చెప్పేసి పర్చేస్ చేశాను అనమాట. ఇది నాకు తెలిసి ఐ థింక్ బ్లాక్నే సెట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇది బాగుంది. ఇది మెల్లోకి ఒక మంచిది వేసేసి పెట్టుకుంటే అందంగా అనిపిస్తుంది. సో ఈమె దగ్గర తీసుకున్న జ్యువెలరీ ఇదనమాట. వీళ్ళ దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి, నెక్ సెట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ నేను ఇయర్ రింగ్సే నేను తీసుకున్నాను, ఎందుకంటే నెక్ సెట్స్ వేరే దగ్గర నుంచి పర్చేస్ చేశాను కాబట్టి ఇయర్ రింగ్స్ మాత్రమే. కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి ఆమె దగ్గర, నెక్ సెట్స్ కూడా బాగుంటాయి. మీరు పేజ్ అయితే ఒకసారి చెక్ చేసేసేయండి. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలంటే ఒక హెడేక్. మా ఆయన చూడండి అప్పుడు పిలిచాను ఇంకా రాలేదు, వస్తా అంటుండు. సో ఈ డిజైనర్ అవుట్ఫిట్స్ నేనే చేపించాను అనమాట. సో ఈ డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చి చేయించాను. అంటే మెటర్నిటీ షూట్ కోసం అనే కాదు,
అంటే ఏమైనా ఎకేషన్స్ ఉంటాయి కదా ఇంట్లోని, సో దానికోసం అని చేయించాను. కానీ మా ఆయన లేదు నేను మెటర్నిటీ షూట్కి యూజ్ చేసేస్తానని చెప్పి అన్నారు. సరే కానీ నీ ఇష్టం అని చెప్పేసి మెటర్నిటీ షూట్ కానీ ప్యాక్ చేస్తున్నాం అనమాట ఇవి. సో వచ్చేసి మొత్తం డిజైన్ చేయించాను అనమాట. నాకు అయితే బాగా నచ్చింది, ఇది కలర్ కాంబినేషన్ బాగుంది కదా. సో ఇప్పుడు దేని మీదకి ఏది మ్యాచింగ్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి సింగం సింగం ఈజ్ నరసింగం అంతేనా మా సూర్య కదా. సూర్య చూసారా కడుపుతున్నది నేనైతే జాంకే తింటున్నా. నాకు కూడా పెట్టుకుంటే జాంకే అలసిపోయింది నేనైతే, నువ్వు తింటున్నావు జాంకాయ. ఇక ఇవన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి. రాజశేఖర్ రాజశేఖర్ అంటున్నాయి. ఫోల్డ్ చేయాలి, బ్యాగ్లో పెట్టాలి. ఇది నా ఫేవరెట్ అనమాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ఈ లోగో వేయించాలని చెప్పి బ్లేజర్ మీద. సో అంటే ఎవరు డిజైన్ చేయించారు అది చెప్పు నువ్వు. డిజైన్ నువ్వే చేయించినావు. చెప్పు ఫస్ట్ నువ్వు. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మొత్తం నా వైఫ్ సెలెక్ట్ చేసింది. చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్ అయితే నిజంగా. ఓకే, సో అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది, వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. సో ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా సెలెక్షన్ చేసింది గౌరీయే, నా వైఫ్. ఆ డిజైన్ కూడా నేనేగా చేపించింది నీకోసం. అదే నువ్వే మరి ఆ చేపించావు. డిజైన్ చెప్పు మరి. కలర్ ఇది అందరూ వేపిస్తారు ఈ మధ్యన, కాకపోతే చాలా మంది బ్లాక్ మీద చేయిస్తున్నారు. నేను ఎందుకు వేయించాను, మన సూర్య కోసం. సూర్య గారు సింగం నేనే కదా. కాదా ఆయన. బాగుంది కదా ఇది కూడా అవుట్ఫిట్. సో అది చూపించాను, రెండు చూపించాను. ఈ రెండు అవుట్ఫిట్స్ నాకు ఫేవరెట్ అనే చెప్పాలి. దాని తర్వాత ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇదేంటే దీని ఏమంటారు, ఇది బ్లేజర్. సో ఇది బ్లాక్ అనమాట, కంప్లీట్ బ్లాక్. ఒక నా బ్లాక్ ఫ్రాక్ ఉంది కదా దాని మ్యాచింగ్ చేసేస్తా ఏంటో. మెటర్నిటీ షూట్ నీకు కాంటెస్ట్ చేస్తాను. కాంటెస్ట్ మ్యాచింగ్ అండ్ కాంటెస్ట్ నేను చెప్పినట్టే ఫాలో అయిపోతున్నా కదా. సో ఈ ఎల్లో మీదకి అయితే నేను ఈ బ్లాక్ అనుకుంటున్నా. చూద్దాం అక్కడ మళ్ళీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో. సో ఇవైతే రెంట్లు కాదు, మా ఓన్. రెంటల్ కాదు, కుట్టించుకున్నాను నేను సొంతంగా. ఇవన్నీ రెంటల్స్, ఇది కాదు. మన లేడీస్ కొనాలంటే వీళ్ళ బడ్జెట్ సరిపోదు, అందుకే బెటర్ దెన్ రెంట్కి వెళ్తేనే బెటర్. మీకే చూసారా నావి 8 ఫ్రాక్స్ ఉన్నాయి, ఈయన మాత్రం ఓన్లీ 3 or 4 అదే అంటున్నా. షర్ట్స్ ఇవన్నీ కలిపి 3 or 4 ఉంటాయి. లేదు నేను 8 పెట్టుకున్నా. 8 కాస్ట్యూమ్స్ కదా. అంటే నా అంత ఉండవు కదా నీవి. మావంటే డిజైన్ వేరు మొత్తం. ఇదే ఉంటుంది, మగవాళ్ళు ఫ్యాన్ షర్ట్ వేసుకొని వచ్చేయడమే కదా. ఎలా ఉంటుందో. అదే మెటర్నిటీ షూట్ నాది, ప్రీ వెడ్డింగ్ షూట్ కాదు. అదే ప్రీ వెడ్డింగ్ షూట్ కాదు ఇది, మెటర్నిటీ షూట్. అంటే నేనే ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ మా హస్బెండ్ ప్యాక్ చేసేస్తారు అనమాట, టక్క 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 టక్కమని. నీకోసం వెయిట్ చేస్తున్న బ్యాగులు, జ్యువెలరీ, ఇదేంటది ఇవి పెట్టాలి ఫోల్డ్ చేసి. కెమెరా ముందు అట్లా అంటది కానీ నేనే ఫోల్డ్ చేసుకోవాలి. తనే ఫోల్డ్ చేసుకుంటది. ఇవి నేను చేయలేనమ్మా, అమ్మ 15 kgs ఉన్నాయి ఇవన్నీ. నేను ఎత్తలేకపోతున్నాను అసలు, చాలా వెయిట్ ఉన్నాయి. చూడు బాగున్నాయి కదా. హెల్ప్ చేస్తాను దగ్గర ఉండి. ఓకే సరేదా బ్యాగ్ లో పెట్టేద్దాం అన్ని. ఆల్వేస్ సపోర్ట్ కదా. చెప్పు ఇట్లాంటివి చెప్పు. అలాగే చెప్పాను నేను, ఎడిటింగ్ లో తీసేయమని చెప్తాను. జారిగా ఎడిటింగ్ లో తీసేయండి, ఆల్వేస్ సపోర్ట్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను నేను. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా అబ్బా, చాలా చేస్తాను. అదే పాట కూడా చేశాను కదా. ఏ పాట? అదే ఎక్కడుందో చొక్కా నెతుకుతాడా అనే పాట ఉంది కదా పుష్ప 2లోని. అదేంటి గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదు. రీల్ కూడా చేసాం కదా ఇద్దరం. నీ చొక్కా కూడా నేనే నెతికి పెడతాను మరి, అందుకే రీల్ చేశాను. సో ఇప్పుడు ఇవి ప్యాక్ చేయాలి, ఇవి ప్యాక్ చేయాలి. ఇగో జ్యువెలరీ ఉంది, జ్యువెలరీ ప్యాక్ చేయాలి. నువ్వు గాగుల్స్ చూడు ఎన్ని పెట్టావు గాగుల్స్. మా ఆయన గాగుల్స్ చూపిస్తారు చూడండి, నాకు కాదు ఆయనవి మొత్తం. ఓయమ్మో ఇలా అనుకుంటున్నాను పెట్టుకుందామని, చూద్దాం మరి ఇక్కడ టైం దొరికితే పెట్టుకోవచ్చు. ఇవి అవసరమా అండి? మెటర్నిటీ షూట్ నాకే ఈయనగా నాకు అర్థం కావట్లేదు. సో ఇట్లా అన్ని పెట్టుకున్నాడు గాగుల్స్. ఇంకా ఉన్నాయి లోపల, వద్దు బాబోయ్ అంటే లేదు లేదు కావాలని చెప్పి పెట్టుకున్నాను. పుష్ప
ఇదొకటి. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చూపిస్తాను, ఒక్క నిమిషం. వద్దు, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ వద్దు. అమ్మో 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 అమ్మో, నేను కదా పెట్టుకోవాల్సింది. ప్లీజ్. అమ్మో నాది కూడా పెట్టావే. 1 minute. నాది కూడా, నా గాగుల్స్ కూడా పెట్టాలి నేను. మంచోడు మా ఆయన, మంచి వ్యక్తే. ప్యాకింగ్ బ్యాగులు తెచ్చేస్తే పెట్టేద్దాం, సరేనా? సరే, ఎంత అద్భుతంగా ప్యాక్ చేస్తున్నా. అందుకే ఒక మనిషి ఉండాలి ఇలాంటి ప్యాకింగ్ల కంటే. స్లో స్లో స్లో, నెమ్మది నెమ్మదిగా, ఆచి తూచి నిదానంగా పెట్టాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. అర్థమైందా? సరే మేడం. సో మాకైతే ఈ బ్యాగులు వచ్చాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే బ్యాగ్ పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇవి పెట్టాలంటే పెద్ద పెద్ద సూట్ కేసులు కావాలి. ఇప్పుడు ఆ సూట్ కేసులు మేము తీయలేము, అందుకే సో ఇదే ప్యాకింగ్ చేసుకొని చక్కగా వాళ్ళు పంపించారు కాబట్టి పెట్టేసుకుందాం ఇందులోనే. అమ్మాయి చూడండి కష్టపడుతున్నాను. ఇందులో ఇంకోటి పడుతుంది కదా, పట్టేస్తుంది. ఇందులో 4 వచ్చినాయి అనుకుంటా. 4ఆ? ఒక్క నిమిషం. ఇంకా పర్పుల్ దీని కింద ఉంది, బ్లాక్ కింద. బ్లాక్ మాత్రం సెపరేట్ కవర్ వచ్చింది కదా. అవును. బాగా గుర్తుంది నీకు. తీసింది నేనే కదా. సో కడుపుతున్నప్పుడు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వస్తాయి, ఉత్తప్పుడు రావు, మనం చేయాలి. ఏం చేస్తున్నావు శేఖర్? అంటే అది ఉండి చూస్తున్నావా? అది ఆమె చూసిందాక అమ్మ అమ్మో ఏంటి సార్ ఇది, నా బట్టలు ఏంటి సార్ అంటుంది కదా. 4 వచ్చినాయి అంట. అంటే ప్రొఫెషనల్స్ ఫోల్డ్ చేసేది వేరుంటుంది, మనం ఫోల్డ్ చేసేది వేరుంటుంది. సో రెడ్ ఉంది, పింక్ ఉంది, పర్పుల్ ఉంది. 2 బ్యాగ్స్ ఉన్నాయి. పర్పుల్ పర్పుల్ ఇట్లా దులుపు దులుపు నీట్గా వస్తుంది. అందుకే అలవాటు చేసుకోవాలన్నీ ఇంట్లో పనులు. రేపు గుర్తున చంటాడు వస్తాడు, బుజ్జి బేబీ వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి బట్టలు. అప్పుడు నీ బట్టలు వాడి బట్టలు ప్రాక్టీస్ ఇవన్నీ మరి చేయదా? చేయాలి ఇవన్నీ. పట్టుకుంటాను నీ గురించి నువ్వు కూడా చేసుకోవాలి, నా గురించే కాదు ఇక మీదటి నుంచి. ఓకే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇదొక బ్యాగ్ అయింది. నెక్స్ట్ ఈ కాస్ట్యూమ్ చూస్తే నీకేం గుర్తు రావట్లేదా? వైట్ కాస్ట్యూమ్. ఇది ఎట్లా తెలుసా, క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకుంటారు చూడు, మరి అదే రీజన్ చెప్పించాను నేను, అలా కావాలి అని. ఇట్లాంటి కాస్ట్యూమ్ వేసుకుంటారు వాళ్ళు ఆ రోజు. మరి నువ్వేం వేస్తావు రేపు? వాళ్ళు బ్లాక్ బ్లేజర్ అబ్బాయిలు వేస్తారు, ఇదేమో అమ్మాయిలు వేస్తారు. అందుకే బ్లేజర్ పెట్టుకున్నావా నువ్వు? దీన్ని వేసుకుంటా బ్లేజర్. అయితే కొత్త రింగ్ తీసుకున్నావా? తీసుకుందాం తీసుకుందాం. కొత్త రింగ్ తీసుకో, రేపు మళ్ళీ పెళ్లి చేసుకుందామా? మళ్ళీ చేసుకుందాం, ఫోటోషూట్లోనే చేసుకుందాం మ్యారేజ్. బాగుంది కాన్సెప్ట్ కదా, మళ్ళీ పెళ్ళి. సో అందరూ వచ్చాడు మా పెళ్ళికి, ఓకేనా? 10 years చేసుకుందాం. ఇప్పుడు ఎందుకు మళ్ళా? కలిసి వచ్చేస్తుంది ఇప్పుడు. 10 years చేసుకుందాంలే, వద్దు ఇప్పుడు వద్దంట. అప్పుడైతే మంచిగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు మన బుజ్జి బేబీతో. చూసారు ఎంత పని ఉండదో, ఫోల్డింగ్ తీసి పెట్టి. సో ప్యాకింగ్ అయితే డ్రెస్సెస్ ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా జ్యువెలరీ ప్యాకింగ్ ఇవన్నీ ఉన్నాయి.
ఓకే, మొత్తానికైతే ప్రాప్స్ ఇవ్వు. ప్రాప్స్. అమ్మో, ఇవి కూడా మర్చిపోయాను. ఏది? హ్యాండ్స్ మర్చిపోయాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నెతుక్కోవాల్సి వస్తాయి ఇవన్నీ. చూసుకోండి జాగ్రత్తగా. మానస జెంట్స్కి కూడా రెంట్లు ఇస్తారనమాట. బ్లేజర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి, అండ్ కిడ్స్కి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి, అండ్ మామ్ డాటర్ కాంబో కూడా అవైలబుల్గా ఉంటాయి. రెంటల్ బై మానస, చెక్ చేసేసేయండి, చాలా బాగుంటాయి. సో ప్రెజెంట్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి, ఇంక అన్నీ చూపిస్తే పెద్ద వ్లాగ్ అయిపోతుంది. మెయిన్ మనకి ఏమేమి కావాలో అవే ప్యాక్ చేసిందే నేను చూపిస్తున్నాను ఈ వ్లాగ్లోని. సో నెక్స్ట్ వ్లాగ్లో ఫోటోషూట్ ఎలా జరిగింది అనేది చూపించేస్తాను. డూ వాచ్ మీ గౌరీరాజ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గౌరీరాజ్ వ్లాగ్స్. మీ గౌరీరాజ్ కాదు, అలవాట్లో పొరపాటు. ఏది మర్చిపోయావు, ఇది ప్రాప్స్లో పెట్టు, ఇది మర్చిపోయావు. ప్లీజ్ డూ వాచ్ గౌరీరాజ్ వ్లాగ్స్. ఓకే, సో అన్నీ నేనే, గౌరీరాజు నేనే, మీ గౌరీరాజు నేనే, అన్నీ నేనే. సో ఈ ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వ్లాగ్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.